హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజు అయితే మన కిచెన్లోని టమాటా పెరుగు కూర తయారు చేశానండి. ఒకసారి చూడండి. ఇది తయారు చేసుకోవడం చాలా సులభమేనండి. పైగా రుచి మాత్రం చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి, రైస్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం టమాటాలు కట్ చేసుకోవాలండి, కొంచెం పెద్ద ముక్కలుగానే. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో, అలా కట్ చేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది. వేసుకున్న తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిపాయలని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదంటే చిన్న ఉల్లిపాయలు ఉన్నా అక్కడ తీసుకోవచ్చు. అవి ఒక్కసారి వేయించి తీసుకోవాలండి. అలాగే మీడియం సైజు టమాటాలు కూడా 4 ఒక్కొక్క టమాటా 4 ముక్కలు కట్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా వేగిన తర్వాత వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయలు, టమాటాలు మనం చివరిలో వేసుకోవాలండి. వీటిని తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోని 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 3-4 పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపు కొంచెం వేయించుకోవాలి. తాలింపు ఇలా వేగిన తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిపాయలండి. ఇవి సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మంటను బాగా తక్కువలో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని పచ్చిదనం పోయిన దాకా వేయించుకున్న తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా వేగిపోయిన తర్వాత టమాటాలు 4 టమాటాలండి. అంటే ఉల్లిపాయలు టమాటాల కన్నా ఉల్లిపాయలు సగం ఉండాలి. అంటే ఒక పెద్ద కప్పు నిండా టమాటాలు తీసుకున్నాం అనుకోండి, ఆ కప్పుకి సగానికి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలన్నమాట. అలాగా 4 టమాటాలు తీసుకొని చక్కగా అవి మగ్గేదాకా మూత పెట్టి వేయించుకుందాం. ఈలోగా మనకు పెరుగు తీసుకున్నాం కదండి, కప్పు పెరుగు. ఆ పెరుగులోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూను కారము, అలాగే 1/2 స్పూను గరం మసాలా తీసుకొని తొరకలు లేకుండా చక్కగా కలిపేసుకుందామండి పెరుగుని. కొద్ది వాటర్ వేసుకోండి అవసరమైతే. ఇప్పుడు ఇలా చూస్తే టమాటాలు చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత వీటిలోకి చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోండి. వాటర్తోని మరుగుతూ ఉండాలన్నమాట. కొంచెం వాటర్ తెల్లగా ఆగుతుంటుంది. అప్పుడు మనం పెరుగులోని శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇలా వాటర్ మరిగినప్పుడు ఈ పెరుగు, శనగపిండి, కారము, గరం మసాలా వేసుకున్నాం కదా, ఆ పిండిని కలుపుకొని వేసుకొని ఉండలు లేకుండా చక్కగా విరగదండి. శనగపిండి కలిపాం కనుక విరగదు. చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అంతా బాగా కలిసిన తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని చక్కగా మూత పెట్టేస్తే, మంటని మీడియం టు సిమ్లో పెట్టేస్తే, మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం టు సిమ్లో పెట్టేస్తే 12 నిమిషాల కల్లా కుక్ అవుద్దండి. రుచి చూసుకోండి. ఏదైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ సరిపోలేదు, యాడ్ చేసుకున్నాను. ఇలా 15 నిమిషాలు పోయేసరికి ఇలా కుక్ అయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తే 15 నిమిషాలకి ఇలా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్ స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకి స్టవ్ కిందకి దించేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇది తినేటప్పటికి ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఓకేనండి. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని మనం టిఫిన్స్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగుంటుందని నేను చెప్పే కన్నా మీకు వీలైతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.